अस्सलाम वालेकुम, नमस्कार, सत श्री अकाल जी, వడక్కం. అన్ని విధాలుగా రకాలైన కార్లు మన దగ్గర ఉంటాయి. టొయోటా బ్రాండ్ కానీ, మహీంద్రా బ్రాండ్ కానీ, మారుతి బ్రాండ్ కానీ అన్ని రకాల కార్లు ఉంటాయి. ఈ కారు వచ్చేసి 2018 మోడలు బులోరో. 2018 మోడల్ బులోరో సింగిల్ ఓనరు, హైదరాబాద్ షోరూము, వైట్ కలరు, ZLXi. పవర్ స్టీరింగ్, పవర్ విండో, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, చాలా బ్రహ్మాండమైన బులోరో కారు ఉంది. ZLX బండి టాప్ అండ్ మోడల్. అది ఓన్లీ 7,75,000 చెప్తున్నాను. ఇది వచ్చి 2014 మోడలు టొయోటా ఇన్నోవా. బ్రహ్మాండమైన కారు, ఇంటర్నేషనల్ బ్రాండు. G4 పవర్ స్టీరింగ్, పవర్ విండో, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, సెంటర్ ఏసీ, బ్యాక్ వైపర్స్, రాయల్ గోల్డ్ కలర్, విఐపి కలర్, చాలా సూపర్గా ఉంటుంది బండి. జీరో మెయింటెనెన్స్. ఇది వచ్చి 625 చెప్తున్నాను. 22 మోడలు స్విఫ్ట్ డిజైర్ VXi సింగిల్ ఓనర్ బండి. 50,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్, షోరూమ్లో చెక్ చేసుకున్న తర్వాత సాటిస్ఫై అయిన తర్వాత తీసుకోవచ్చు మీరు. బ్రహ్మాండమైన వెహికల్, సిల్క్ సిల్వర్ కలరు, సింగిల్ ఓనరు, హైదరాబాద్ షోరూము. చాలా అద్భుతంగా ఉంటుంది. 50,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్, VXi పవర్ స్టీరింగ్, పవర్ విండో, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, ఏసీ ఫుల్ చిల్డ్. ఇది 23 మోడల్ 2023 మోడల్ VXi గ్రే కలరు, VXi పవర్ స్టీరింగ్, పవర్ విండో, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, GPR ఉంది, ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. హైదరాబాద్ షోరూము, సింగిల్ ఓనర్ బండి. 13,800 తిరిగింది బండి. 13,800 తిరిగింది బండి. సింగిల్ ఓనర్ బండి. ఇప్పుడు బ్రహ్మాండమైన వెహికల్. 8,75,000 చెప్తున్నాను. చాలా బాగుంది. 2020 మోడలు 1,15,000 కిలోమీటర్ తిరిగింది. సింగిల్ ఓనరు, హైదరాబాద్ షోరూము, వైట్ కలరు, 2020 మోడలు. 675 చెప్తున్నాను. నెగోషియబుల్. పవర్ స్టీరింగ్, పవర్ విండో, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఏసీ చిల్డ్ ఉంటుంది. 2018 మోడలు సింగిల్ ఓనరు, హైదరాబాద్ షోరూము, షోరూమ్ ట్రాక్, చాలా బ్రహ్మాండంగా ఉంది. పవర్ స్టీరింగ్, పవర్ విండో, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్. ఓన్లీ 5,20,000 చెప్తున్నాను. 2030 మోడలు LXi CNG గ్యాస్ ఉంది. 2,75,000 చెప్తున్నాను. గ్రే కలర్, సింగిల్ ఓనర్, హైదరాబాద్ షోరూమ్. 2016 మోడలు 2016 మోడలు స్విఫ్ట్ డిజైర్ బండి సూపర్ ఉంటుంది. 3,20 చెప్తున్నాను. నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు. 2009 మోడలు ఏసీ బండి ఉంది. పవర్ విండో వస్తుంది. చాలా సూపర్గా ఉంటుంది బండి. 90,000 చెప్తున్నాను. నానో, టాటా నానో. టొయోటా ఇటియోస్ లివా 2015 మోడలు, చాలా సూపర్ ఉంది. ఓన్ ప్లేటు, ఇంటికి కూడా వాడుకోవచ్చు. ఓన్లీ 2,60,000 చెప్తున్నాను. నెగోషియబుల్ మాట్లాడవచ్చు మీరు. 2019 మోడలు ఇటియోస్ GD సింగిల్ ఓనరు, హైదరాబాద్ షోరూమ్, షోరూమ్ ట్రాక్ ఉంది. ఇంజన్ సూపర్ ఉంది. 1,00,000 లోపల తిరిగింది బండి. 2019 మోడలు సింగిల్ ఓనరు, హైదరాబాద్ షోరూము. బ్రహ్మాండమైన వెహికల్. ఓన్లీ 6,25,000 చెప్తున్నాను. నెగోషియబుల్ మాట్లాడవచ్చు మీరు. 2018 మోడలు జైలో 8 సీటరు క్వార్టర్లీ టెక్స్, చాలా సూపర్ ఉంటుంది. సిల్వర్ కలరు, సింగిల్ ఓనరు, హైదరాబాద్ షోరూము. 3,75,000 చెప్తున్నాను. నెగోషియబుల్ మీరు వచ్చి చూసుకొని మాట్లాడుకోవచ్చు. నా పేరు MD కాసిం. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 939-139-7928. అప్నా కార్స్. అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం, సత్ శ్రీ అకాల్ జీ, వడక్కం. సార్, ఏ ప్రభుత్వమైనా సరే ఇప్పుడు ఉన్నది రూలింగ్ పార్టీకి, మనం రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే వందనాల నమస్కారాలు చేసి చెప్తున్నాను. ఆర్థిక పరిస్థితి చాలా కష్టాలు ఉన్నాయి సార్. కొద్దిగా మీరు ఒక బలగంపేట ఏరియాకు ఒక ఫైనాన్షియల్గా ట్యాక్సీలు కొని వాళ్ళు IT సెంటర్లో మీ ఇంటి పక్కనే ఉంది సాఫ్ట్వేర్ కంపెనీ, హార్డ్వేర్ కంపెనీ. వాళ్ళు 5-6 లక్షలు అంటే వాళ్ళ దగ్గర లేక ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా దిగజారిందండి. ఈ కడుపు గురించి 1,00,000-1,500,000 తీసుకుని వచ్చి వాళ్ళు పసుపు బొట్టు, తాళ్ళి బొట్టు తాగట పెట్టించేసి చాలా దిగజారినారు సార్. వాళ్ళకు ఫైనాన్స్ ఎవరు ఇస్తలేరు సార్. వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, పోవడానికి దిక్కు లేదు. అట్లాంటి వాళ్ళకి మీరు సాయం చేయండి సార్. కడుపుకు నింటే ఆ మనిషితో ఏం వెళ్తాయి సార్? మీకు ప్రేయర్ చేస్తారు సార్. మీకు
సార్ ఆశీర్వాదం ఇస్తారు సార్. చాలా దయచేసి మీరు ఒక 10 కోట్ల రూపాయల దాకా మీరు ఈ డ్రైవర్లని ఈ బలగంపేటలో వస్తే 5-6 లక్షలకైనా ఒక్క బండికి ఏది తక్కువ లేదు సార్. వాళ్లకు మీరు కూడా ఫైనాన్స్ ఇవ్వండి, 50 పైసలు లాగా ఇవ్వండి సార్. అందరూ 100 రూపాయన్నర లాగా ఫైనాన్స్కి ఇస్తున్నారు. వాళ్ళు కట్టలేక చేయలేక చాలా అల్లాడిపోతుంది సార్. మీరు దయచేసి వాళ్ళకు కొద్దిగా సహాయం చేయండి. ఆ సహాయం చేస్తే జిందగీ భరంతా వాళ్ళు పిల్లలు చాలా వరకు హ్యాపీగా బతుకుతారు. ఒక్క డ్రైవర్ ఉద్యోగం పోతే 12,000 15,000 వస్తున్నాయి సార్. ఇంటి కిరాయి రెంట్కి చూస్తే 10,000 కన్నా తక్కువ లేదు సార్. మీరు ఇచ్చిన రేషన్ బియ్యంతో వాళ్ళు కడుపు నిండుకుంటుంది సార్. ఈ కడుపు కులాలు మతాలు ఏం లేదు సార్. కడుపు నిండడానికి దీనికి ఏం లేదు సార్. అందరికీ మీరు చేయండి సార్. దీంట్లో ఏది జాతి లేదు, జాతకం లేదు. మనం మనిషిగా పుట్టినాం ఫస్ట్ మనిషి, దాని తర్వాత అది అన్ని తర్వాత సబ్జెక్టులు. ఫస్ట్ కడుపు నిండడానికి చూడండి సార్. ప్రతి ఓనికి కొద్దిగా వాళ్ళకి ఇల్లు వాకిల్ లేకుంటే షూరిటీ లేకుంటే పైసలు ఇస్తలేరు సార్. మార్వాడీలు దయచేయండి. వాళ్ళు కూడా 150 రూపాయన్నరకి ఇస్తున్నారు సార్. అల్లాడిపోతుంది సార్. 4 లక్షలు తీసుకుంటే 6,000 రూపాయలు ఏది కట్టాలి, 12,000 రూపాయలు అది కట్టాలంటే 18,000 రూపాయలు కట్టాలంటే వాళ్ళతోటి అవ్వట్లేదు. ఓలా ఓవర్లో కూడా ఒకసారి ఇస్తారు, ఒకసారి ఇయర్ రెంట్ బుకింగ్ దొరుకుతాయి, ఒకసారి బుక్ అవుతుంది, ఒకసారి అవ్వదు. మీరు దయచేసి వాళ్ళకు కొద్దిగా ఏం లేదు సార్, ఒక 50 పైసల లాగా మీరు ఫైనాన్షియల్గా చేయండి దయచేసి చేస్తే వాళ్ళు కొన్ని డ్రైవర్లు మీ వల్ల బతుకుతారు. వాళ్ళ పిల్లలు కూడా బతుకుతారు హ్యాపీగా. అందరు మీ గురించి ప్రేయర్ చేస్తారు, మీకు ఆశీర్వాదిస్తారు సార్. ఎక్కడ పోయినా సార్ కడుపు నిండితే చాలు సార్. దాని గురించి చేస్తాం సార్. ప్రతి ఇంట్లో 4-3 పిల్లలు ఉన్నారు సార్. చిన్న పిల్లలు అల్లాడిపోతున్నారు సార్. పెళ్లి చేసుకున్న తర్వాత చాలామంది వస్తున్నారు నా దగ్గరికి. చాలా ఆర్థిక పరిస్థితి దిగజారింది. ఆంధ్ర కానీ తెలంగాణ కానీ వాళ్ళకు చూడకండి సార్. వాళ్ళు ఇల్లు వాగలు చూసుకొని మీరు ఇవ్వండి సార్. వాళ్ళు ఎక్కడ ఉంటారో ఏమన్నది మొత్తం బీఫామ్ చూసుకొని మీరు దయచేసి ఒక్క సహాయం చేయండి సార్. 10 కోట్లు. ఆ 10 కోట్లకి హామీ నేను ఉంటాను. నేను షూరిటీగా తీసుకొని వాళ్ళకు ఏమైనా బండ్లు ఎవరైనా కట్టలేకుంటే కూడా నేను తీసుకొచ్చే బాధ్యత అది ఒక దయచేసి హెల్ప్ చేయండి సార్. మీరు అది హెల్ప్ చేస్తే మీ అంత పెద్ద ధన్యవంతుడు ఎవరు లేడు సార్. మీ పైసలు మీకే వస్తాయి. మీరు ఏం హెల్ప్ కూడా మీకు ఏ స్కీమ్ కూడా వద్దు మనకు. మళ్ళీ 50 పైసల్లో ఫైనాన్స్గా చేసేటట్టుగా షూరిటీ లేని వాళ్ళకి కూడా మీరు దయచేసి చేయండి సార్. ఎందుకంటే ఇల్లు వాకిలు లేనివాడే కదా డ్రైవర్ అయ్యేది. ఇల్లు వాకిలు ఉన్నప్పుడు ఎవరు చేస్తారు సార్? చేయరు కదా సార్. ఈ ప్రభుత్వం ఫైనాన్స్ మినిస్టర్కి చెప్తున్నాను, 50 పైసల్లాగా వడ్డీలాగా ఇంట్రెస్ట్ లాగా మీ దయా దర్శనాలు ఉంటే మీ పెద్ద గుణంతో అందరికీ అన్ని కోట్లు 500 కోట్లు రైతుల గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడతారు. దయచేసి ఒక్కసారి మన కార్ల గురించి కూడా మాట్లాడండి సార్. సాఫ్ట్వేర్లో ఓలా ఊబర్లో తిప్పడానికి వాళ్ళ దగ్గర 1,00,000 రూపాయలు ఉంటుంది, 50,000 ఉంటుంది, 1,50,000 ఉంటుంది. వాళ్ళకు సహాయం చేయండి సార్. 5-6 లక్షల రూపాయల బండి ఉంటుంది మనం సెకండ్ హ్యాండ్లో కొనడానికి పోతే. ఒక్కసారి 3 లక్షలు 4 లక్షలు వాళ్ళకి ఒక 10 కోట్ల రూపాయలు సహాయం చేయండి సార్. దానికి హామీ ఉంటాను సార్ నేను. ఈ ఓన్లీ 50 పైసలు వడ్డీలాగా చేయండి, మీరు 50 పైసలు ఇంట్రెస్ట్ లాగా చేయండి. దయచేసి వాళ్ళకి హెల్ప్ చేస్తే సార్ వాళ్ళు పిల్లలతోటి హ్యాపీగా బతుకుతారు. 2 పూట్లు భోజనం తింటారు సార్. ఇప్పుడు 150 అంటే రూపాయన్నర అంటే వాళ్ళు కట్టలేక ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది, దిగజారి ఉంది. ఉద్యోగాల అవకాశాలు లేదు, ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, పోదామంటే దిక్కు లేదు. ఈ ఆంధ్ర తెలంగాణ వాళ్ళు అన్నదమ్ముల అనుబంధం సార్. ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఏం లేదు ఇల్లులు. 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40-50 సంవత్సరాల నుంచి ఉన్నారు. వాళ్ళు ఎక్కడ వచ్చినా ఎక్కడ ఏ ఎమ్మెల్యేతో ఎక్కడ మాట్లాడినా మనకు గన్మెన్లు ఉంటాయి, పోలీసులు ఉంటాయి, అది ప్రొడక్షన్ ఉంటుంది. మీరు నా యూట్యూబ్ వల్ల దయచేసి మీరు అందరికీ సహాయం చేయాలంటే హెల్ప్ చేయాలంటే ఒక 10 కోట్లు ఫస్ట్ చేయండి సార్. ఆ 10 కోట్లకి 10 కోట్లు 50 పైసలలాగా వడ్డీలాగా నేను ఆ 10 కోట్లకి హామీ ఉంటాను సార్. ఆ 10 కోట్లకు మీరు అన్ని ఇంట్రెస్ట్, ఒకవేళ బండి నడవలేడు అనుకోండి, నేనే బండి సీజ్ చేసేసి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పైసలు వచ్చి మరి మొత్తం ఫోర్క్లోజ్ చేసేస్తాను వాళ్ళది, తిప్పలేని వాళ్ళది, చాతకాని వాళ్ళది. ఇప్పుడు ఉద్యోగాలు లేకుంటా ఎక్కడంటే అక్కడ మిర్చీలు, బజ్జీలు, పకోడీలు అంతా దిగిజారింది సార్. రోడ్డు మీద ప్లాట్ఫామ్ మీద కూడా అన్నం అమ్ముకుంటుండ్రు సార్. వాళ్ళ అమ్మ నాయన చెల్లి గల్లీలో పోయి అమ్ముకుంటుండ్రు సార్. ఏం సార్ మన ఇండియా ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా దిగిజారింది సార్.
ఉన్నవాడికి 10 ఇల్లులు ఉన్నాయి, లేనివాడికి ఒక్కటి కూడా లేదు. ఇట్లాంటి పరిస్థితి ఉంది సార్. వాళ్ళు రాత్రి పగలు కష్టపడడానికి సిద్ధాంతంగా ఉన్నారు సార్. ప్రతి ఇంటికి సార్ కులాలకు మతాలు లేదు సార్. ఈ కడుపుకు కులాలు మతాలు లేదేం లేదు. కడుపు నిండాలి, మనిషి బతకాలి. తల్లి తండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టని వాడు గిట్టని మీ విశ్వదాభిరామ ఇనుర భీమ. నా మాట వినండి సార్, దయచేసి వినండి. ఒక్కసారి మీరు ఫైనాన్స్ మినిస్టర్ తోటి నాకు మాట్లాడిపించి, రేవంత్ రెడ్డి గారు మీకు ఈ వందల నమస్కారం చేస్తున్నాను నా యూట్యూబ్ వల్ల. మీరు ప్రతి కావాలంటే నేను వాలంటీర్లని, నేను ఎగ్జిక్యూటివ్ని పెట్టి మొత్తం చెక్ చేసి మీకు ఆ పైసల గురించి ఒక షూరిటీ లాగా నేను నిలబడతాను సార్. ఆ పైసలకి మీకు ఏమన్నా ఏంటంటే నాకు ఏ శిక్ష ఇచ్చినా పర్వాలేదు సార్. నేను ఒక 100 మందిది కడుపు నిండాలని చూస్తున్నాను. నా కడుపు అవసరం లేదు సార్. నాకు ఆ బియ్యమే సరిపోయింది. 2 రూపాయల కిలో బియ్యం, 1 రూపాయి కిలో బియ్యంతో నేను కడుపు నిండుతున్నాను. నేను ఓల్డ్ ఈజ్ గోల్డ్. 62 ఇయర్స్ అయింది నాకు. 62 సంవత్సరాలు అయింది. నాకు ఈ జనాల్ని చూస్తుంటే నేను అల్లాడిపోయి, చాలా ఒక్కొక్క డ్రైవరు బండి కొనలేక షోరూంలో అయితే కొనలేడు. దళిత బండ్లకు ఇచ్చిండ్రు, వాళ్ళకి ఇచ్చిండ్రు, ఇళ్ళకి ఇచ్చిండ్రు, రైతులకి ఇచ్చిండ్రు, చారణ పావుల వడ్డీతోటి ఇచ్చిండ్రు. మనకు కార్ల గురించి ఒక అటన వడ్డీతోటి చేయండి సార్, 50 పైసలు వడ్డీతో ఇవ్వండి సార్. మన కార్ల గురించి కూడా చూడండి సార్. ఇది కూడా ఒక పెద్ద రైతే. ఐటీ సెంటర్ తీసింది ఎవరు? ఈరోజు సోనియమ్మ ఉంటేనే ఐటీ సెంటర్ వచ్చింది. సోనియమ్మ లేకుంటే ఐటీ సెంటర్ లేదు. ఇటాలియన్ నుంచి వచ్చేసి పాపం ఆయన చాలా కష్టపడి రాజీవ్ గాంధీని పెళ్లి చేసిన తర్వాత, వివాహాలు అయిన తర్వాత, దాని తర్వాత వాళ్ళు తీసుకొచ్చి ఐటీ సెంటర్ నుంచి ఫారెన్ల నుంచి తీసుకొచ్చి మొత్తం ఐటీ సెంటర్ని ఎట్లా చేయాలని హైటెక్ సిటీ మొత్తం తయారు చేసింది సార్. ఆ హైటెక్ సిటీలోనే మన కార్లు నడపడానికి డ్రైవర్ కమ్ ఓనర్ వాళ్ళు అందరూ ఓనర్లు అయిపోతారు. నెలకు ఒక 20-30 వేల రూపాయలు సంపాదించుకుంటారు హ్యాపీగా మీ దయ వల్ల. ప్రతిసారి సార్ మీకు ఆశీర్వాదం ఇస్తూనే ఉంటారు సార్. నాకు ఏ ప్రభుత్వంతో ఏం లేదు సార్. ఎవరు చేసినా వాళ్ళు ముందరికి వస్తే వాళ్ళకి కడుపులో దండం వేసి నేను మొక్కుతాను సార్. వాళ్ళ గురించి, ప్రజల గురించి నేను బతుకుతాను, ప్రజల గురించి చస్తాను. నా ఉద్దేశం అందే. నా గురించి కాదు. నేను ఇప్పుడు ఉంటాను, రేపు పోతున్నాను. ఈరోజు ఉన్నాడు, రేపు ఉండడు, ఎల్లుండి ఉన్నాడు. కొద్దిగా ఆర్థిక పరిస్థితి మీరు చాలా దారుణంగా ఉంది, దిగిజారింది. కొద్దిగా చేయండి సార్. మీరు దయచేసి ఆ పని, చిన్న పని, చిట్కా నాది మాట విని కొద్దిగా రేవంత్ రెడ్డి గారితో ముందర తీసుకుపోతే వాళ్ళకి వాలంటీర్ని వాళ్ళకి చెక్ చేసి నేను మంచిగా వాళ్ళకి హెల్ప్ చేస్తాం సార్. ప్రతి డ్రైవర్కి 100 డ్రైవర్లకు హెల్ప్ చేయాలని నా ఉద్దేశం ఉంది. వాళ్ళకు ఫైనాన్షియల్గా చాలా దిగిజారింది. 50 పైసల్లాగా వేయండి సార్. మీరు పాల వడ్డీ వద్దు, ఆటన వడ్డీలాగా వేయండి. నెలకు కట్టిపించేది బాధ్యత నాది. వాళ్ళకు ఒక 2 నెలలు కట్టలేకుంటే మళ్ళీ బండి తీసుకొచ్చేస్తుంది సార్. ఇక్కడ సెకండ్ హ్యాండ్ బండ్లకు కూడా కొద్దిగా ఫైనాన్షియల్గా ఒక 10 కోట్ల రూపాయలు మనకు సహాయం, ఆర్థిక పరిస్థితి చేయండి సార్. ఆర్థిక సహాయం చేస్తే వాళ్ళు కూడా చాలా బాగుపడతారు సార్. మీకు యాద్ చేస్తారు సార్. ఇప్పుడు దాకా కూడా సోనియా గాంధీ దయ వల్లనే ఈ ఐటీ సెంటర్ వచ్చింది. ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఒకరికి ఇన్ఫర్మేషన్ ఇస్తుందా. దాని గురించి మనకు కార్లు బాగా నడుస్తున్నాయి హైదరాబాద్లో. ఇది మన బంగారు తెలంగాణ కాదు, బంగారే తెలంగాణ. ఇది మన వాతావరణం కానీ, మన బిజినెస్ కానీ, మన మాటలు కానీ, మన మనుషులు కానీ, మన పిఎం కానీ, మా సీఎం కానీ అందరూ మంచోళ్ళే. కాకపోతే లేని వాళ్ళ దగ్గర పోయి మీరు వాళ్ళది ఎలా ఉంది అని ఒక్కసారి ఆర్థిక పరిస్థితి ఆలోచించి వాళ్ళు ఏ యాస్తిలో ఉన్నారు చూడండి సార్. మధ్యవర్తి వాడు ఏం మాట్లాడలేడు, ఎవరితో అప్పు తీసుకోలేడు, అప్పు ఇయ్యలేడు. అందుకే కొందరు మనుషులు ఉరిశిక్ష తీసుకొని వాళ్ళు చచ్చుకొని పట్టాల కింద చచ్చి, బాయిల కింద చచ్చి, ఎడవాకులు ఇచ్చేసి ఇది అన్నీ అవుతున్నాయి సార్. ఇంకొకటి ఈ స్కీమ్లు, ఆ స్కీమ్లు ఏం వద్దు. ఈ స్కీమ్లు వద్దు, ఆ స్కీమ్లు వద్దు. మనకు ఆర్థిక సాయం వాళ్ళకు ఏ పని చేస్తారో ఆ పనిలో ఆర్థిక సాయం చేయండి. అది కూడా దగ్గర పోయి మీరు రీసెర్చ్ చేసి చేయండి. ఫ్రీగా ఇస్తే కూడా పనులు చేయరు మన వాళ్ళకు ఫ్రీగా ఇస్తే ఇంకా ఫినైల్ కూడా తాగేస్తారు. వద్దు. వాళ్ళకు టైట్ పొజిషన్ లాగా మనం చేద్దాము. ప్రతి ఓడు ఎడ్యుకేషన్ కావాలి, ప్రతి ఓడికి ఎడ్యుకేషన్ కావాలి, ప్రతి ఓడు పని చేస్తూనే ఉండాలి. అప్పుడే మన ఇండియా చాలా అద్భుతంగా
పైన లెవెల్కి వస్తే #1 ఉంది ఇండియా. మిస్టర్ ఇండియా, మిస్టర్ ఇండియా, మిస్టర్ ఇండియా, దిస్ ఇస్ గ్రేట్ ఇండియా, గ్రేట్ ఇండియన్. నేను అందరూ మనం అందరూ గ్రేట్ మిస్టర్ ఇండియా. మనం చాలా బాగుంది. అందుకే నేను చెప్తున్నాను, రాహుల్ గాంధీ గారు, సోనియా అమ్మ, అందరూ కొద్దిగా మీరు ఇప్పుడు రూలింగ్ పార్టీలో ఉన్నారు, మీరే హెల్ప్ చేయాలి. దయచేసి ఆ ఫైనాన్స్ మినిస్టర్కి నా దగ్గర ఒక్కసారి ఫోన్ నెంబర్ని, కాంటాక్ట్ నెంబర్ తీసుకొని మీరు ఒక్కసారి నాతోని నేనే మీరు ఫోన్ నెంబర్ నాది ఉంది 9391397928. నా పేరు ఎండి కాసిము. మీరు ఫోన్ చేస్తే నేను ఇమీడియట్గా 24 అవర్స్లో మీ అందుబాటులో ఉంటాను. 24/7 నేను కష్టపడేవాడిని మనిషి. దున్నపోతే ఎట్లా దున్నుతుంటున్నారు, నేను కూడా అట్లే దున్నేవాడిని. నాకు పనే కావాలి, పెద్దగా పనే కావాలి, అందరు మంచిగా ఉండాలి. నేను ఒక్కడు పోతే నాకు ఏం కాదు, అని నా వల్ల ఒక 100 మంది బతికితే నాకు అదే సంతోషం. నేను చచ్చినప్పుడే అదే సంతోషం నాకు. అరే నా వల్ల బతుకుతున్నారు కదా అని. ఆ ఉద్యోగాల అవకాశాలు ఇచ్చినట్లే ఉంటుంది. మీరు ఉద్యోగాలు ఇచ్చే అవసరమే లేదు. ఉద్యోగాల అవకాశం ఇవ్వాలంటే ఆర్థిక సహాయం ఏ పని చేస్తున్నారో వాళ్ళకు చేయండి. మీరు దగ్గర పోయి చేయండి. ఉన్నవానికి ₹1,00,000 ఇచ్చేసారు, లేనివానికి ఏమి లేకుండా ఉన్నవానికి 10 లక్షలు ఇచ్చారు, ఉన్నవానికి 100 కోట్లు ఇచ్చిండ్రు. అది వద్దు. లేడు వాడు వస్తాడు, నాకు ఆడ బండి కావాలి సార్, బండి లేదు తిప్పడానికి, ఏదో నేను పిల్లలతో బతుకున్నాను, నా దగ్గర వస్తున్నారు. 1,00,000 పసుపు బొట్టు, తాళి బొట్టు, కొత్త పెళ్ళి అయిన తర్వాత 1,00,000 తీసుకొస్తున్నాను. వాళ్ళకు ఎవరు సహాయం చేస్తలేరు. ఏమంటే అది లవ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ చేస్తే అమ్మ నాయన వాళ్ళది ఇన్నర్ వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకొని వస్తున్నారు. ఏం చేస్తాం, దానికి అరేంజ్ మ్యారేజ్ చేయలేము. వాళ్ళు ఇన్నరు బయటికి వస్తున్నారు, ఏదో చేయాలి, కష్టపడాలి. వాళ్ళు కూడా కష్టపడుతుండ్రు, వీళ్ళు కూడా కష్టపడుతుండ్రు. మీరు ఆ కష్టపడే వాళ్ళకి మీరు ఆర్థిక సహాయం ఒక 50 పైసల్లో నా దగ్గర వచ్చిన ట్యాక్సీలు కొనే వాళ్ళకి ఆర్థిక సహాయం మీరు చేస్తే మీ దయ వల్ల. ఇంకొకటి, కరోనా వచ్చిన కాడి నుంచి చాలా కరువు కాలం అయిపోయింది సార్. ఆ ఎలక్షన్ అని, ఈ ఎలక్షన్ అని, ఎమ్మెల్యే ఎలక్షన్ అని, ఎంపీ ఎలక్షన్ అని, దీంట్లోనే చాలా టైంలు పోతున్నాయి సార్. అప్పుడు ఇచ్చేది అద్దె కూడా ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాం. కిరాయా పరిస్థితి, రెంట్లు వాళ్ళు ఆ రోజులు తీసుకోలేరు. మీరు పని చేస్తలేరు, ఇవ్వకూడదు అని చెప్పట్లేదు. మీరు పని చేస్తున్నారు, మాకు పని నడిచినప్పుడు మీరు కొద్దిగా అమౌంట్ చేసి ఇవ్వాలని చెప్తున్నారు. ఈరోజు కూడా అప్పు తీర్చలేకపోతున్నారు సార్. ఆ అప్పు ఇవ్వలేకుంటే మీ అన్ని బర్తన్లు మొత్తం సామాన్లు బయట పెడతానని చెప్తున్నారు సార్. కరోనా వచ్చినట్టు కరువు కాలం అయిపోయింది సార్. చాలా డ్రైవర్లది పరిస్థితి చాలా బాగలేదు సార్. మీరు దయచేయండి. వాళ్ళకి కావాలంటే వాళ్ళ ఇంటికి పోయి రీసెర్చ్ చేసి, ఇంతకుముందు ప్రభుత్వం ఉండే, ఇంటికి పోలేరు, వాళ్ళు రాలేరు, ఏం చేయలేరు. ఒక్కసారి వరదలు వచ్చినప్పుడు ₹10,000 ఇస్తారంటే అక్కడ ఇక్కడ అల్లాడిపోయింది. కానీ అక్కడ అప్పుడు క్రిస్టాలో వచ్చిన వాళ్ళకి ఇచ్చిండ్రు, ఎట్టికలో వచ్చిన వాళ్ళకి ఇచ్చిండ్రు, పెద్ద పెద్ద బండ్ల వల్ల వచ్చిన వాళ్ళకి ఇచ్చిండ్రు. కానీ ఆర్థిక పరిస్థితి వరదల్లో ఎవరి నీళ్ళలో మునిగిపోయింది, వాళ్ళకైతే అసలు సహాయమే చేయలేరు. ఇప్పుడు వాళ్ళు రెంట్కి ఉంటున్నారు. ఇప్పుడు దాకా వాళ్ళు రెంట్ ఇవ్వలేక అల్లాడిపోతున్నారు. ఈ ప్రశ్న సార్ కొద్దిగా మీరు దయచేసి మీరు వచ్చి, నేను రాకుండా మీ ఫోన్ నెంబర్ చేస్తే నేనే వస్తాను సార్. చేసి ఆ ఆర్థిక సహాయాన్ని అందుకోండి. మీకు దేవుని దయ వల్ల ప్రేయర్ చేసి చాలా ఆశీర్వాదం ఇచ్చి మీ కడుపులో వందల దండాలు పెడతాను సార్. ఇట్లాంటి వాళ్ళకి చూడండి సార్, లేని వానికి చూడండి సార్. ఉన్నవానికి ఏం కాదు సార్, ఉన్నవానికి ఏమన్నా పోతే కూడా ఏం లేదు. ఇప్పుడు ఇల్లులో రెంట్కి ఉన్న వాళ్ళకి చూడండి సార్, చాలా దిగజారింది. తెలంగాణలో చాలా ఆర్థిక పరిస్థితి ఖరాబ్ ఉంది సార్. తెలంగాణ వాళ్ళకి ఉద్యోగాలు లేదు, అవకాశాలు లేవు. కనీసం ఇదన్నా చేస్తే, మీకు సహాయం చేస్తే అది కూడా ఒక అభివృద్ధికి లాగా అవుతుంది. మీరు దయచేయండి, నా మాట వినండి సార్. నా మాట విని ఉన్నవానికి ఇస్తున్నారు, అప్పుడు ఇచ్చారు, లేనివానికి ఇవ్వలేదు సార్. రేవంత్ రెడ్డి గారు, మీరు లేనివానికి చూస్తారని, మీరు దేవుడు లాంటి మనిషి అని నేను మొక్కుంటున్నాను సార్. మీరు దయచేసి కొద్దిగా మీరు ఒకసారి హెల్ప్ చేయండి నాకు.